హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణవేణి ట్రెడిషనల్ లైఫ్ స్టైల్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు శుక్రవారము. అంటే నేను పొద్దున దీపం పెట్టేసుకునుంటి. మా ఆయన పెట్టినుండే. ఇగ సాయంత్రం మాత్రం అంతా పూజ సామానంతా కడుగుదామననేసి తీస్తా ఉన్నాను. అంటే గురువారం రోజు పూజా సామానేమి నేను కడగలేదు. నాకు ఇంట్లో పని జేసుకునేసరికి నాకు లెఫ్ట్ హ్యాండ్ శానా నొప్పి అంటే చానా నొప్పైనుండే. దానికి డాక్టర్ దగ్గర పోతే అసలకి 1 డే దాకా ఏం పని జేయొద్దు అనని జెప్పిండ్రు. నేను పూజా సామాను ఏమి ముట్టుకోలేదు. పెయిన్ కిల్లర్స్ అట్లాగే ఇంజెక్షన్ ఏపిచ్చుకున్న తర్వాత నాకు కొంచెం కవర్ అయినుండే. ఇగ సరే నేను శుక్రవారం రోజు సాయంత్రము 4 గంటలకట్లా అంటే పూజ సామానంతా కడిగేసి మళ్ళీ దీపం పెట్టేద్దామనేసి అంతా తీసి పక్కన పెడతా ఉన్నాను. ఒక్కొక్కసారి మనం అనుకోకుండా మన హెల్త్ బాగుండదు. దాన్ని బేస్ చేసుకొని మనము ఇంట్లో పని జేసుకోవాల్సొస్తది. అంటే టీనేజ్ పిల్లలున్న పాపం వాళ్ళకి ఏం తెలవదు. వాళ్ళు కాలేజని, స్కూలని వెళ్తా ఉంటారు. నాకిద్దరు పిల్లలున్నారు. కానీ వాళ్ళకి ఇదంతా అంటే మా పాపకి చెప్దామని అనుకున్నా గానీ ఆమె అంటే చే చే కాలేజీ నుంచి వచ్చేసరికి ఆమె టైర్డ్ అయిపోతది 6:30 తర్వాత. ఇగ అప్పుడెందుకులే అనేసి నేను శుక్రవారం రోజు మధ్యాహ్నం స్టార్ట్ జేసినాను. ఇగ దీపం పెట్టేసి, మళ్ళీ అంతా క్లీన్ జేసి, దీపం పెట్టేసి, ఇగ మా ఆయన, నేను ఇద్దరము పూజ సామాను అట్లాగే గణేషుని తీసుకొనొద్దామనేసి బయలుదేరినుంటిమి. ఇదంతా మేముండే ఏరియాలో మాకు పరంగిపల్లె దగ్గరనే నాకీసారి అంతా పూజా సామానంతా దొరికింది. నేను మార్కెట్‌కెళ్ళాల్సిన అవసరం లేకుండే. అంటే మార్కెట్‌కి ప్రతిసారి మా ఆయన తీసుకొచ్చేది. కానీ ఈసారి మాత్రం అంతా మాకు అంటే పరంగిపల్లి అగ్ర సైడే అంతా దొరికింది. ఇక అన్నీ అంటే ఫస్ట్ ఒకసారి చూసుకొనొద్దామనేసి చూసినాము. నాకు పువ్వులు అంటే కొంచెం రేట్‌గా అనిపించినాయి. మిగతా పత్రి అదంతా నేను అనుకున్న పత్రి నాకు దొరకలేదు. ప్రతిసారి దొరికేది. కానీ ఈసారి మాత్రం నాకు పత్రి దొరకలేదు. పూలు తీసుకొని మళ్ళీ పరంగిపల్లెకొచ్చినాము. చింతకాయని జూస్తే మా అమ్మ గుర్తుకొస్తది. మా అమ్మ చింతకాయతోని శానా రకాల చార్లు, పచ్చడి ఇట్లా జేస్తది. పచ్చి చింతకాయ తెలంగాణలో అంటే దప్పడాలు, మళ్ళీ అట్లాగే పప్పుచారు ఇదంతా పచ్చి చింతకాయతోని శానా జేస్తారు. ఇగ మా అమ్మ గుర్తుకొచ్చింది నాకి. ఇగ అవన్నీ తీసుకొని మళ్ళీ నేను అగ్గరాకొచ్చినుంటి. అంటే అగ్గరాల మా ఆయనకేదో పనుండే అది జూసుకున్నాము. ఇది ఆంజనేయ స్వామి టెంపులు అగ్రాల. ఇంగ అది జూసుకొని బయలుదేరాం. ఇంకోటేందంటే ఈరోజు ఆహ్, బెంగాలీస్‌ది ఏదో అంటే పూజ ఉన్నదో ఏమో తెలవదు అమ్మవారిది. వాళ్ళంతా రెడ్ శారీస్ కట్టుకొని, పెద్ద బొట్లు పెట్టుకొని బాగుండే వాళ్ళంతా. ఇగ అవన్నీ తీసుకొని అంటే అంటే పూజ సామాను గిట్లా అంతా తీసుకొని మళ్ళీ పరంగిపల్లెకే వచ్చినుంటిమి. అగరాల పూలు తీసుకున్నాము. పరంగిపల్లెలో వచ్చి మళ్ళీ పూజ సామానంతా తీసుకున్నాము. ఇదంతా నార్త్ ఇండియన్స్ తీసుకునే స్టాల్సు. గణేష్‌లంతా కలర్ కలర్‌గా బావుంది. అంటే వాళ్ళకి మాత్రమే పర్మిషన్, అంటే వాళ్ళు ఇంట్లోనే నిమజ్జనం చేస్తారు గనుక వాళ్ళు ఈ కలర్ గణేష్ అని వాడతారు. ఇక్కడ బెంగుళూరులో ఒక ఒక రూలుంది. ఏందంటే మట్టి వినాయకుడినే పూజించాలి. ఈ కలర్ వినాయకులను పూజిస్తే మాత్రం వాళ్ళు చెరువులల్లనే గానీ, ఎక్కడే గానీ నిమజ్జనం జేయొద్దు. ఇంట్లోనే నిమజ్జనం జేయాలి. మట్టి వినాయకులైతే చెరువులల్లో నిమజ్జనానికి పర్మిషన్ ఇస్తారు. అందుకే నేను ప్రతిసారి మట్టి వినాయకుడిని మాత్రమే తీసుకుంటాను. అది నేను ఇంట్లోనే నిమజ్జనం జేస్తాను. కాకపోతే ఇక్కడ బెంగుళూరు బీబీఎంపీ వాళ్ళు స్ట్రిక్ట్ ఫాలో చేస్తారు రూల్సు. మనము అంటే చెరువులల్లో మనకు పర్మిషన్ ఇయ్యరు. గుంతలు జేసి దాంట్లో ప్లాస్టిక్ కవర్లేసి దాంట్లో మాత్రమే వాళ్ళు నిమజ్జనం జేస్తారు. ఈ కలర్ గణేష వాళ్ళు నార్త్ ఇండియన్స్ వాళ్ళు జేసుకుంటారు. ఇగ మేమొచ్చి గణేషుని తీసుకున్నాము. ఇది మా ఇంటికి వస్తున్న బొజ్జ గణపయ్య. మేము సెలక్షన్ జేషింది. ఇగ గణేషుని తీసుకొని ఇంటికొచ్చినాను. పూజ సామానంతా తీసుకొని. అప్పటి వరకి నాకు కొరియర్ వచ్చినుండే. అమెజాన్‌లో నేను స్టోరేజ్ బాక్స్‌లో నాకు కిచెన్‌ల కోసం అని జెప్పేసి నేను స్టోరేజ్ బాక్సు
తీసుకునుంటి. ఇక అవి వచ్చినుండే. ఇక మా బాబు దాన్ని తీసి అంతా ఫిక్స్ చేస్తా ఉన్నాడు. అదొకటి. ఇంకొకటి ర్యాక్ తీసుకునుంటి, సైడ్ ర్యాక్. అంటే ఇది కొంచెం బాక్స్ పెద్దగా, ఈ బాక్స్ హైట్ పెద్దగా ఉంది. కానీ స్టోరేజ్ చాలా తక్కువుంది. ఇక అది ఏం చేయాలనో నాకు అర్థమైతలేదు. కిచెన్‌లో నాకు హైట్ పెద్దగా అయిపోతది. ఇంకోటి సైడ్ ర్యాక్ తీసుకున్నాను. ఇది కొంచెం హైట్ ఎక్కువగా ఉంది. నా కిచెన్ చిన్నగా ఉంటది. అది ఏడ ఫిట్ అయితదో చూసుకోవాలి. ఇక దానికే మా బాబు అయితే దాన్ని ఫిక్స్ చేస్తా ఉన్నాడు. ఇక అది ఫిక్స్ అయితేనేమో కిచెన్‌లో సెట్ చేసుకుంటాను. ఇక లేదంటే ఎత్తి పెట్టాలి. ఇక వేరే ఇంట్లోకి ఇల్లు షిఫ్ట్ అయినంక మాత్రం ఇక అది అక్కడ యూజ్ అయితదేమో చూడాలి. లేదు అనంటే ఇక ఎత్తి పెట్టాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే నా వీడియో. ఇంకో వీడియోతోని మీ ముందుకొస్తాను. నా ఛానల్‌ని గనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఒక కామెంట్ చేయండి. మీ కామెంట్‌లో తోటి నాకు మోటివేషన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతోని మీ ముందుకొస్తా.